ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4, 5 వచనములు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమి మీదున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురాతను, దురాశను, విగ్రహారాధనమైన ధనాపేక్షను చంపివేయుడి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడంట ఆయన మహిమను ప్రత్యక్షపరచబడినప్పుడు మనం ఎట్లా ఉండాలంట? దేవుడు ఆయన జీవాన్ని, అంటే మనం అసలు దేవుడిని చూడాలన్నా, దేవుడు వచ్చేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా ఈ లోకంలో మనం చంపేయాలంటున్నాడు. వేటిని చంపేయాలంటున్నాడు ఈ లోకంలో? అంటే అవయములు. అంటే ఎందుకని అవయవాలు అంటున్నాడు అంటే, ఫస్ట్ కళ్ళు కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, ఇవన్నీ మనసు కావచ్చు, ఇవన్నీ ఆలోచనలోకి తీసుకెళ్తాయి. చెవులు, నోరు, ఇవన్నీ కూడా చెడు మాటలు, చెడు తలంపులు, ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ కొలస్సీలు రాసిన పత్రికలో వాటిని చంపేమంటున్నాడు. ఏవనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురాతను, దురాశను, విగ్రహారాధనమైన ధనాపేక్షను చంపేడు అంటున్నాడు. ఎందుకని? దేవుని యొక్క మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అన్న దానికి, అంటే ఆయన మహిమయందు మనము కనపడాలి అంటే మనకి జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన వస్తున్నప్పుడు మనము లేవనెత్తబడాలంటే ఇవన్నీ కూడా తీసివేయాలి అంటున్నాడు. మరి ఎందుకు దేవుడు ఇవన్నీ తీసేయాలంటున్నాడు అంటే, ఇవన్నీ ఉంటే క్రీస్తుకు అడ్డం. అంటే క్రీస్తు మన కోసం వస్తున్నప్పుడు ఇవన్నీ మనము కలిగి ఉండకూడదు. మరి మా బాధలు, మా కష్టాలు ఇవన్నీ అంటే, చూడండి, ఎలాంటి వ్యక్తికైనా ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం ఉంటుంది. కానీ అది మన ప్రార్థనలో ఎలా ఆ కష్టం నుంచి బయటపడాలనే విషయం ప్రార్థనలోనే మనకు తెలుస్తుంది. అందుకని దానికి ప్రార్థన సమాధానం ఇస్తుంది. కానీ ఇక్కడ క్రీస్తుని మనం ఎదుర్కోవాలంటే ఇవన్నీ చంపేయాలంటున్నాడు దేవుడు. మన అవయవాలలో ఉన్న ప్రతిదీ కూడా, ఇవన్నీ కూడా చంపేస్తే కానీ క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన మహిమయందు ప్రత్యక్షపరచబడదురు అన్న రీతిగా ఇవన్నీ కూడా తీసివేయమంటున్నాడు. అందుకే దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం కంప్లీట్గా క్రీస్తు వలె ఉండాలి, క్రీస్తు వలె నడుచుకోవాలి, క్రీస్తు వలె మనం ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా సరిచేర్చుకోమంటున్నాడు. దినముల్లో మనం ఉన్నాం కాబట్టి, ఆఖరి రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి చాలా జాగ్రత్త, ఇంపార్టెంట్ అయిన విషయాలు. అందుకే వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి మనం. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నా పరమ తండ్రి. అవును నా పరమ తండ్రి, నీవు జీవమైన క్రీస్తు నా పరమ తండ్రి. అయ్యా, నీవు ప్రత్యక్షమైనప్పుడు నా పరమ తండ్రి యేసయ్యా, అయ్యా మేము కూడా నా పరమ తండ్రి నీ మహిమయందు ప్రత్యక్షపరచబడుతున్న రీతిగా నా పరమ తండ్రి, అయ్యా ఈ లోకంలో ఉన్న నా పరమ తండ్రి జారత్వమును మాలో నుంచి చంపేయండి. అయ్యా అపవిత్రతను మాలో నుంచి చంపేయండి. కామాతురాత నా పరమ తండ్రి మాలో నుంచి చంపేయండి. దురాశను మాలో నుంచి చంపేయండి. విగ్రహారాధనను నా పరమ తండ్రి మాలో నుంచి చంపేయండి. ఈ ధనాపేక్షను మాలో నుంచి చంపేయండి నా పరమ తండ్రి. అయ్యా పూర్తిగా నీ బిడ్డల్లాగా ఉండుటకు కృపను దయచేయండి. నేను కలుసుకోవడానికి, నీ దగ్గరికి వచ్చేటకు నా పరమ తండ్రి యేసయ్యా, అయ్యా నీ కృప చూపించుకుని అడుగుతున్నామయ్యా తండ్రి. దీనుల్ని, అల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది నీ అవసరతల కోసం ఎదురు చూస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది నీ పరిశుద్ధతలో ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా ఆలకించమని అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.